ఎక్కువైందని నిమ్మకాయ పిండుకొని తాగిందట. అలలుగా అలలుగా అంటే శరీర సంబంధమైన ఆలోచనే కానీ ఆత్మ సంబంధంగా మొదలుపెట్టాలి. కడుపు నొప్పినప్పుడు కడుపు నొప్పి పోలేదు తెలుసుకుంటాము. తలకాయ వచ్చినప్పుడు తలకాయ నొప్పి పోలి, జ్వరం వచ్చినప్పుడు జ్వరం పోలి, ఇక దేవుని చెప్పుకుంటూ లేదు. అలలుగా మరి రోగం ఎందుకు వచ్చింది? మరి సైతాన్ వలన వచ్చిందా? మరి శరీరం నుండి వచ్చిందా? అలలుగా మరి ఎంత పోతాయి అని అనుకోలేదు. అంటే ఏ ఆలోచన వస్తే ఆలోచన అనుసరించడు. అలలుగా ఇక్కడ దావీదు మాత్రం మరి ప్రతి విషయంలో దేవుని దగ్గర విచారణ చేసుకోవాలి. అలలుగా మనం ప్రతిదీ కూడా దేవుని అడగాలి, దేవుని మొదలుపెట్టాలి. అలలుగా అయితే ఇక్కడ అనాథం నుండి కీకట్లో నుండి ఆ భక్తులు మొదలుపెట్టినప్పుడు మరి సౌలు సైన్యాన్ని నుండి విడిపించండు. అలలుగా సౌలు చంపేసిండు. అలలుగా మరో 10,000 మందితో వచ్చిండు ఒక ఆయన. ఆ 10,000 మందిని తెప్పించాడు దేవుడు. అలలుగా అందుకనే మనం దేవుని కూడా భయపడద్దు. ప్రతి విషయంలో మనం దేవునికి ఇష్టంగా ఉంటూ దేవుని సంతోషపడద్దు. మనం దేవునికి మొరపెట్టినట్టయితే ఎటువంటి సమస్య అయినా తొలగిపోతుంది. అలలుగా అయితే 2వ వచనం చదవండి. 3వ వచనం. అయితే దోషాలను చూసినట్టయితే ఎవడు కూడా నిలబడట. నువ్వు మాటించి తప్పినవు. అలలుగా మనం ఏమంటామంటే నువ్వు మాటించినావు తప్పినావు అంటే భూమి మీద ఉన్న మనుషులను దేవుడు ఆ ఒక్కొక్కరి దోషాలను చూసినట్టయితే ఒక్కరు కూడా నిలబడట దేవుని దగ్గర. అంటే దోషం లేని మనిషి లేడట. అంటే మాట తప్పని మనిషి లేడట. ఎన్నోసార్లు దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటారు మానవులు, కానీ ఆ తీర్మానం వలన ఉండలేకపోతున్నారు. అందుకనే నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కనుక హల్లెలూయా అయితే మనం దోషాలను చేయదుకే. హల్లెలూయా దోషాలంటే మాట ఇచ్చి ఆ మాట తప్పద్దు. నీతిమంతుడు నష్టం కలిగిన మాట తప్పడు. హల్లెలూయా ప్రతి వారం దేవుని మాటిస్తున్నాం. వాక్యం విన్నప్పుడల్లా మాటిస్తున్నాం. ఒక 5 మాటలు చెప్పింది అనుకో, అందులో 1-2 పాటించడం, ఇక మిగతా ఇచ్చిపెట్టడం. హల్లెలూయా అది కడిగా ఉంటుందంటే దోషాలను నువ్వు కనిపెట్టి చూసిన వేళలా ఎవడు నిలవగలడు? ఎవరు కూడా నిలవలేడు కనుక మరి ఎవరు దోషం లేకుండా ఉండరని ఊరికే మాటించుకుంటా తప్పదు. హల్లెలూయా మంచి ఊరికే మాట తప్పిందా అనుకో, బాగా కోపం చూడున్నాడు అనుకో, నేను చెప్తాను మెడ తిరగొడతాడు. హల్లెలూయా మరి మంచి మెడ తిరగొడతాడు, మరి దేవుడు తిరగొట్టాడా? హల్లెలూయా నువ్వు చేయాలని ఎత్తుకుంటాడా? అనుకోకుండా జరిగితే లేరు. హల్లెలూయా ఆ 4వ వచనంలో ఏంటంట? ఆయనను జనులు నీ అందు భయభక్తులు నిలిపినట్టు నీ అంత క్షమాపణ దొరుకును. దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతాయట. హల్లెలూయా ఏం దొరుకుతాయట? క్షమాపణ. దేవునికి క్షమించు అని అడగాలి. హల్లెలూయా నేను ఇప్పటి నుండి దేవుడా నేను భయభక్తులు కలిగి ఉంటా, నేను మాట ఇచ్చినా, నేను మాట తప్పినా, నేను మాట ప్రకారం నిలవలేదు,
నేను ఏ మాట వేయను లేదు దేవుడా, నన్ను క్షమించు హల్లెలూయా హల్లెలూయా అని అన్నట్లయితే దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. హల్లెలూయా హల్లెలూయా ఎడుగుంటోడు సిద్ధమైన మనసు గలవాడు కనుక ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. అది క్షమాపణ దొరుకుతుందని ఊరికే అన్నతనం చెప్తే మనిషి ఏం చెప్తాడు? నాలుగు దొరుకుతాడు. హల్లెలూయా హల్లెలూయా అంటే దేవుడు దేని కోపం వస్తే మళ్ళా ఆగడు. ఏదో కూడా క్షమాపణ దొరుకుతుందని ఊరికే చేయాలని దోషాలు చేసుకుంటా ఉండాలని సంసారంగా ముందుకుంటా మరి దేవుడు నన్ను క్షమించమంటే అది కూడా కరెక్ట్తో కాదు. హల్లెలూయా 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 ఇప్పుడు ఊరికే పడాలని పడితే కరెక్ట్ కాదు. అనుకోకుండా పడితే అది అరే అనుకోకుండా వాడతాడు అన్నది ఇంపడుతుంది. హల్లెలూయా హల్లెలూయా అయితే దేవుని దగ్గర ఏం దొరుకుతాడట? క్షమాపణ. హల్లెలూయా హల్లెలూయా అంటే హిందీలో ఏం అడగాలి? క్షమించు అని అంటే హల్లెలూయా 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 ఏం అడగాలి చెప్పమ్మా? క్షమించమని హిందీలో ఏమని అడుగు? హల్లెలూయా 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 అద్భుతంగా ఇన్ని సంవత్సరాలు ఉన్నాం, గన్ని సంవత్సరాలు ఉన్నాం, అన్నీ హల్లెలూయా హల్లెలూయా అంత ఉంట వయసు గొప్ప కట్టని కాదు కానీ గొప్పడాలు అంత ఇందులోటి అందులో చేసి మేము దుబాయ్ పోయినాం, బొంబాయి పోయినాం. హల్లెలూయా 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 మొత్తంగా మాట్లాడాలి. హిందీ మాట్లాడతాం తుర్కుని లెక్క, ఒకటి హిందీ ఒకటి తెలుగు. దూదికులు మాట్లాడుతారు సోఫా కట్టని కాదు అన్ని సోఫా డాగు ఇదొకటి అదొకటి. అది తిట్టు కూడా ఒకటి తెలుగులో ఒకటి హిందీలో. హల్లెలూయా 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 అంటే మంచి అలాగే చేసినట్టు నీకన్నా అలాగే చేసినట్టు. హల్లెలూయా హల్లెలూయా అయితే దేవుని దగ్గర ఏం దొరుకుతాడట? క్షమాపణ. హల్లెలూయా 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 ఇప్పుడు ఇది కష్టాలు బాధలు ఎందుకు వచ్చినాయి అంటే దోషాల వలన. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచ్చినప్పుడు యెషయా గ్రంథం ఇలా మంచి ఒప్పుకొని మొత్తం స్నానం చేసినట్టు చేయాలి ముడుకుందిళ్ళతో. యెషయా గ్రంథం 59:1-2 రక్షింపనేలుగా ఎండునట్లు యెహోవా హస్తము కుడిచ కాలేదు, విననేలుగా ఎండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా అయితే కొంతమంది ప్రార్థన చేస్తే సాధన అయితే లేదు మళ్ళీ చేసేటప్పుడు. హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేస్తే బలం రావాలి కదా. ఏంటమ్మా ఏంటా ప్రార్థన చేసుకో అంటే ఏం మాట పెట్టుకుంటున్నా ప్రార్థన. అడ్డం ఏమున్నాయి? పాపాలు దోషాలు ఉన్నాయి. నేనేం దోషం చేస్తున్నా? నేనేం పాపం చేస్తున్నా? మా ఇంటికి నేను వెళ్తలేదో పనిపోతే ఆ పని చేసుకుంటున్నాం వస్తున్నాం కానీ నేను చెప్తున్నాం ఆయన అని చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా అంటే మన పాపాలు దోషాలు దేవునికి మనకు అడ్డంగా ఉన్నాయి. అయితే అందుకనే దేవుడు మన ప్రార్థన వింటలేదు. హల్లెలూయా హల్లెలూయా అంటే మన ప్రతిసారి వాక్యం ఒప్పుకుంటూ విడిచిపెట్టు. వాక్యం మర్చిపోవు. నువ్వు ఎవరో నాకు చెప్పేది మాట్లాడేటప్పుడు నిజం అనుకోడు. మళ్ళీ మాట పేరు మాట అయిపోయినాక ఏందమ్మంటే ఉడిపోయినావా? ఏంటంటే ఉడిపోయినావా అంటే పోయినావు. ఏం మాట చెప్తుందా దేవుడు అంటే పూర్వం కూడా చెప్తాం అని మర్చిపోతాం. ఇంటికి పోయి తెలిసేపు అయినా కానీ మర్చిపోయి ఇలా అదివారం ఉడిపోయినావా అంటే పోయినావు. అది దేవుడే మాట్లాడింది అన్నది కూడా నీ కాలు నీ కాలు మారింది, నీ ఆలోచన మారింది, నీ హృదయం మారింది. నీ దేవుడు ఏం మాట్లాడింది అన్న మాట నువ్వు గుర్తు లేకపోయా. హల్లెలూయా హల్లెలూయా అయితే దాన్ని ఏమంటారు? దోషం అంటారు. అప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఇంకా బలంగా కనిపిస్తుంది.
హల్లెలూయా. హల్లెలూయా. ఒక బాగున్నది అనుకో, లవన్ చూడటం అనుకో, ఆ గోడకు దానికి బొచ్చగలు తల తెచ్చుంటుందమ్మా. గట్టిగా వచ్చినాడు ఆ గోడ కలిగింది, మళ్ళీ వచ్చిన బొచ్చ కలిగింది, ఏమవుతుంది? దెబ్బలు కదా. హల్లెలూయా. హల్లెలూయా. మరి అదేవిధంగా ప్రార్థన ఉల్టొస్తుంది అన్నమాట మళ్ళా. మరి దేవుడే కానీ అన్ని రాకో అని మనం అన్నాం అనుకో, అటుదాన్నా అయితే అన్నదానం అయితే. హల్లెలూయా. హల్లెలూయా. మనతో వ్యాఖ్యం ఆడవాడితో వ్యాఖ్యం ఆడు, నాతో పోరాడవాడితో పోరాడవా అంటున్నాం. అయితే మనమే దేవుని వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎవరితో పోరాడుతాడు? మనతోటే పోరాడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఊళ్ళో ఒక సేవకురాలను ఒక అన్ని రాళ్ళే తప్పు, సేవకురాళ్ళే కరెక్ట్. అయితే సేవకురాలను చెప్పు పట్టుకొని కడితే సేవకురాలు ఇట్లా అన్నదట. అంటే ఆమె బలం లేని సపరేట్ పోవాలి కదా. రాకదండి బాగా చెప్పుకుంటా నిన్ను కొడతానని వచ్చింది. అని అంటే నిన్ను కట్టి గిట్లా ఫుట్బాల్ దగ్గర గిట్లా అన్నాడట. అనేవాళ్ళకి అంత దూరం పడ్డదట. హల్లెలూయా. 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 మరి దేవుని కూడా ఎవరు కట్టారు ఇదంత? హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనము కరెక్ట్ లేకపోతే మనకు ఆంజలిస్తోళ్ళకు రాదు, వాళ్ళకు పోయి ఉగ్రాటం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది సాధకాన్ని వాళ్ళు ఏం చెప్తారు, ఆ కొట్టాటకు సాధకాన్ని పెళ్ళాన్ని కొడతారు. హల్లెలూయా. హల్లెలూయా. వీడు ఎక్కడ ఎవరిని కొట్టాలి? పోయి ఎదుటి వ్యక్తిని కొట్టాలి కదా. వీడు ఏం చెప్తాడు? ఈ భార్యలో కొడతానన్నాడు. నేను అటువంటి మొగని కాదు, నేనంతే అనుకుంటున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మందితో మాట్లాడే తెలియలేదు, వాళ్ళతో మాట్లాడే తెలియలేదు, తెలియలేదు.